మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. క్షమాపణ చెప్పండి. మరి మీ చేతగాంతనం వల్ల మేము సకాలంలో మోటార్లు మరమ్మతు చేయకపోవడం వల్ల 10 మోటార్లు నడపలేకపోతున్నాం, తప్పైందని క్షమాపణ కోరండి రైతాంగాన్ని. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మరి ఆ క్రాప్ హాలిడే ప్రకటించి డబ్బులు ఇవ్వండి రైతులకు. ఏం పిచ్చి తుగ్లక్ చర్యలు ఏంది? ఇది తుగ్లక్ ప్రభుత్వం లాగా ఉన్నది. మంత్రులు పోయి ఇస్తామంటారు, కలెక్టర్ ఇయ్యమంటారు. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ జోక్. చిన్నపిల్లలు ఆటలాగా చేస్తూ ఉన్నారు మీరు ఈరోజు రాష్ట్రాన్ని. ఇది రాష్ట్రం నడిపే పద్ధతేనా మేము అడుగుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నిజానికి రైతులు ఎంత కష్టపడతారండి మనకు తెలియదా? ఒక ప్రభుత్వానికి ఈ రకంగా వ్యవహరించేది. రైతులు ఎప్పుడైనా బోర్ ఎండిపోతే, తప్పిపోయి ఒక రైతు బోర్ ఎండిపోతే నీళ్ళ కోసం రకరకాల మార్గాలు ఎత్తుక్కుంటాడు. ఇంకో బోర్ వేస్తాడు, బోర్ను లోతు కొడతాడు, లేదంటే పక్క రైతు దగ్గర బోర్ను లీజుకు తీసుకుంటాడు. ఏదో ఒక రకంగా పంట కాపాడుకోవడానికి బోర్ ఎండిపోతే నానా తంటాలు పడుతుంటాడు రైతు. లేదా పక్కన ఓ కాలువలనో చెరువులనో నీళ్లుంటే కిలోమీటర్ దూరం పైపులేసి, రబ్బర్ పైపులేసి నీళ్లు తెచ్చుకొని పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు, తపన పడతాడు రైతు. ఒకవేళ కరెంటు పోతే, కరెంటు సరిగా రాకపోతే డీజిల్ ఇంజన్ పెట్టుకోనన్నా పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు రైతు. మనం చూస్తున్నాం, నిన్న మొన్న కూడా వర్షాలు పడకపోతే ట్యాంకర్ తీసుకుపోయి ట్యాంకర్ ద్వారా నార్లకు నీళ్లు పోసి నారును కాపాడుకునే ప్రయత్నం మనం చూస్తున్నాం. కొన్ని చోట్లయితే బిందెలతో, సీసాలతో పత్తి మొక్కలకు చుక్క చుక్క నీళ్ళేసి పంటను కాపాడుకోవడానికి తెలంగాణ రైతులు ఎట్లా తపన పడుతుంటారో మనం చూస్తూ ఉంటాం. అంటే తెలంగాణ రైతు నీళ్ల కోసం తపన పడేటువంటి సోయి పోరాటం ఈ రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డికి ఉండుంటే దేవాదుల దగ్గర ఇన్ని నీళ్లు విడిచిపెట్టడు, ఒడిసి పట్టేస్తుండేవాడు. ఇలా తెలంగాణ రైతు ఎంత కష్టపడుతుండో నీళ్ల కోసం, ఎంత తపన పడతాడో అనేటువంటిది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. ఇలా 6 గ్యారెంటీల విషయంలోనో, అనేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు వాయిదాలు పెట్టుతున్నాడో, ఇవాళ నీళ్ల ఎత్తిపోత విషయంలో కూడా వాయిదాలు పెడుతున్నాడు. అరే 10 మోటార్లు నడపవా అంటే 5 నడుపుతా, 7 నడుపుతా. ఈ వాయిదాలేంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? నీ చేతగాంతనం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నీకు రైతులకు ఉండే సోయి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇవాళ నీళ్లు కిందికి జారవిడుస్తూ ఉన్నావు. ఈడ ఏ ఎన్డీఎస్ఏ ఉంది? కాళేశ్వరం మీదనే మా మీద పడేడ్చినవు. ఏమనంటే ఎన్డీఎస్ఏ అని బీఆర్ఎస్ మీద బుర్ర తెల్లడానికి చిల్లర రాజకీయాలు చేసినావు. ఇక్కడేం రాజకీయం? ఈడేమడ్డం వచ్చింది? 10 మోటార్లు నడపకుండా జూన్ 1వ తేదీ నుంచి ఇవాళ వరకు 50 రోజుల నుంచి ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దేవాదుల విషయంలో నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీది ద్రోహమే. 2011లో దేవాదుల టనల్ కూలిపోతే 3 ఏళ్ళు దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోకుండా మూలకు పడేసిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని పట్టించుకొని పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నీళ్లుండగా కూడా ఇది కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే తప్ప ఇంకోటి కాదు. ఎలినినో పేరు చెప్పి ఎగనామం పెడితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఇది ఎలినినో తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల వచ్చిన కరువు ఈ వరంగల్ జిల్లాకు. ఎలినినో ఉంది కనుకనే ప్రతి బొట్టును కూడా ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాట్లాడితే తిట్ల మీద, ఒట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్లు ఎత్తే విషయంలో రేవంత్ రెడ్డికి లేదు. మాట్లాడితే తిడుతూనే ఉంటాడు కదా మమ్మల్ని. గా తిట్ల మీద ఉన్న సోయి ఏమనంటే ఆ రాముల వారి మీద ఒట్లు పెడుతుంటాడు తాపుకోసారి, అవి కూడా తప్పుడే. ఆ ఒట్ల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ నీటి బొట్లను ఎత్తడం మీద పెడితే నీకు కొద్దిగన్న పేరు మిగులుతుంది. లేదంటే చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. ఏనంటే బీఆర్ఎస్ని ఆపుతా, బీఆర్ఎస్ని మళ్ళీ గెలవనీయా, బీఆర్ఎస్ని ఆపు పెడతా. బీఆర్ఎస్ని ఆపు పెట్టిన తర్వాత ముందు నీళ్ళాపు, ముందు నీళ్ళెత్తు, ముందు బీఆర్ఎస్ని ఆపే సంగతి తర్వాత చూసుకుందాం. నువ్వు కాదు, నీ తాత తరం కూడా కాదు, బీఆర్ఎస్ వచ్చి తీరుతుంది. బీఆర్ఎస్ని ఆపుడు సంగతి తర్వాత చూసుకుందాం. నీళ్ళెత్తే సంగతి చూడు, నీళ్ళు ఆపే సంగతి ముందు చూడు మిస్టర్ రేవంత్ రెడ్డి. రేపు నీ నిర్లక్ష్యం వల్ల సాగు తగ్గినా, తాగునీళ్లకు ఇబ్బంది వచ్చినా, కరెంటు ఉత్పత్తి ఆగినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది నీళ్లు లేక కాదు, కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, నిర్లక్ష్యం వల్ల వస్తున్నటువంటి కరువు కనుకనే మేము తీవ్రంగా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ఎన్ని నీళ్లు పోయినాయండి?
దేవాదుల సమ్మక్క బ్యారేజ్ నుంచి జూన్ 1వ తేదీ నుంచి ఇవాళటి వరకు అంటే 51 రోజులు. ఈ 51 రోజుల్లో తరలిన నీళ్లు, కిందికి జారి విడిచిపెట్టిన నీళ్లు 105 టీఎంసీలు. 105 టీఎంసీ సమ్మక్క బ్యారేజ్ నుంచి కిందికి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయినాయి. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ, 1.9 టీఎంసీలు. నువ్వు ఎత్తగలిగే అవకాశం ఎంత? 12 టీఎంసీలు ఎత్తొస్తుండే. రోజుకు 0.25 టీఎంసీ దేవాదుల నుంచి ఎత్తచ్చు. 10 మోటార్లు నడిస్తే రోజు 0.5 టీఎంసీ నీళ్ళు ఎత్తచ్చు. 4 రోజులకు 1 టీఎంసీ ఎత్తచ్చు. 50 రోజులంటే దాదాపు 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉండే. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ. అంటే నువ్వు 12 టీఎంసీలు ఎత్తగలిగే అవకాశం ఉంటే కనీసం 2 టీఎంసీలు కూడా ఎత్తలే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? నీ భాషలో చెప్పాలంటే నేనేం చేయాలి? నువ్వు చెప్తావు కదా ఊరు తీయాలి. ఎవరు తీయాలి ఇప్పుడు ఊరి? 12 టీఎంసీలు ఎత్తగలిగే దేవాదుల్లో 2 మాత్రమే ఎత్తి 10 కిందికి జార విడిచినందుకు నీ ప్రభుత్వానికి ఏం శిక్ష వేయాలనో నువ్వే చెప్పు ఇప్పుడు. అరే ఇన్ని నీళ్లు ఉండగా నువ్వు ఎత్తవా? ఇదేనా రైతుల మీద ప్రేమ నీకు? ఇదేనా రైతుల పట్ల నీకు ఉండేటువంటి చిత్తశుద్ధి? ఇదేనా తెలంగాణ హక్కులు కాపాడే పద్ధతి? కళ్ళ ముందు నీళ్లు పోతున్నా వాటిని ఎత్తిపోయలేనటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? అదెంత? గా చిన్న మోటార్లు నడపడానికి కరెంట్ సరఫరా చేసే తెలివి లేదా? గా చిన్న దేవాదుల ప్రాజెక్టును నిర్వహించేటువంటి మన కెపాసిటీ ప్రభుత్వానికి లేదా? నీకు చిత్తశుద్ధి లేదా? ఇలా ప్రాజెక్టులు ఉన్నాయి, లిఫ్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నా నీళ్ళు ఎత్తాలనే ఆలోచన లేదు. అంటారు చూడు, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుల్లోట్లో శని అన్నట్టు ఇలా అన్నీ ఉన్నా కూడా నీళ్ళు ఎత్తలేనటువంటి ఈ నిస్సహాయ పరిస్థితి ఎందుకు? మీ 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 నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను కాంగ్రెస్ని అడుగుతా ఉన్నా. మీ చేతగాంతనం వల్ల, మీ పరిపాలనా వైఫల్యం వల్ల, మీ అసమర్థ నిర్ణయాల వల్ల, మీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇవాళ వరంగల్ జిల్లా వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. సాగునీటి రంగం, తాగునీటి రంగం వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లా ఆగమయ్యే పరిస్థితి వచ్చిందంటే కేవలం మీ అసమర్థత వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ తప్పుడు చర్యల వల్ల, అవగాహన లోపం వల్ల వచ్చిందే తప్ప ఇంకొకటి కానే కాదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ మీరు చూశారు ఇందాక. నిజానికి నీళ్లున్నాయి అక్కడ. ఉత్తమ్ ఏమన్నాడు? 22 రిజర్వాయర్లు నింపుతా అన్నాడు. 22 రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత అండి? 11.71 టీఎంసీ, అంటే 12 టీఎంసీలు దాదాపు. ఈ 22 రిజర్వాయర్ల కెపాసిటీ 12 టీఎంసీలు. 0.5 టీఎంసీ రోజు ఎత్తచ్చు. 50 రోజులు అంటే ఇప్పటికీ 12 టీఎంసీలు కండ్లు మూసుకొని ఎత్తచ్చు కదా. అన్ని రిజర్వాయర్లు నిండిపోతుండే కదా. ఎందుకు నింపలే 22 రిజర్వాయర్లు? నింపుతారని డైలాగ్ దంచినావు కదా మొన్న పోయి దేవాదుల కాడ. డైలాగులు దంచుడేనా? నింపుడేమన్నా ఉన్నదా? ఎందుకు 22 రిజర్వాయర్లు నింపలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా 105 టీఎంసీలు పోయినాయండి దేవాదుల నుంచి. జూన్ నెలలో 9.5 టీఎంసీలు, జూలై నెలలో 96.4 టీఎంసీలు. జూన్ జూలై ఈ 51 రోజుల్లో 105 టీఎంసీల నీళ్లు దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కిందికి పోతా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు ఈరోజు ఇది లెవెల్, ఇది నిన్నటి ఫోటో. ఇది ఈరోజు కూడా దేవాదులలో 78 మీటర్స్ హైట్లో నది ప్రవహిస్తూ ఉంది. 78 మీటర్ల లెవెల్ అక్కడ చూడొచ్చు మీరు. 78 మీటర్ల లెవెల్ ఉంది. 73 మీటర్ల లెవెల్ ఉంటేనే మోటార్లు నడుస్తాయి దేవాదుల. విత్ 73 మీటర్స్ హైట్ యూ కెన్ రన్ దేవాదుల వాటర్స్. బట్ ఈరోజు కూడా 78 మీటర్ల లెవెలు దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నది. నీళ్ళుండి, లెవెల్ ఉండి, మోటార్లుండి, కట్నీళ్ళో లే పెట్టిన పొయ్యో లే ప్రాజెక్ట్ ఉండి, రిజర్వాయర్లుండి ఎందుకు నీళ్ళు ఎత్తుతలేవు? ఏంటి నిర్లక్ష్యం? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే పద్ధతి ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా 10 మోటార్లు నడిపుంటే మొత్తం 22 రిజర్వాయర్లు నిండిపోయి ఇప్పటికి 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉండే. ఎందుకు రామప్ప గేట్లు ఎందుకు మూస్తున్నావు? పాకాల తూములు ఎందుకు మూస్తున్నావు? నీళ్ళు ఇయ్యని అఖిలపక్ష సమావేశాలు పెట్టి కలెక్టర్ నీళ్ళు ఇయ్యమని రైతులను ఎందుకు ఆగమాగం పట్టిస్తున్నారు?